నమస్కారం. క్రీడల పట్ల అభిరుచి ఉండి, దేశానికి సేవ చేయాలనే ప్యాషనుందా? అయితే అస్సాం రైఫల్స్ నుండి 2026 సంవత్సరానికి గాను వచ్చిన ఈ అద్భుతమైన ఉద్యోగావకాశం మీకోసమే. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అవునండి, మీరు విన్నది నిజమే. ఇవి పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఇంకా అందర్నీ ఆకర్షించే విషయమేంటంటే, దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. రాత పరీక్ష లేకుండా పర్మనెంట్ గవర్నమెంట్ జాబా? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. అసలిది ఎలా సాధ్యం? ఈ నియామకం వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మొదటి విభాగం అస్సాం రైఫిల్స్ అవకాశం. ఇది అందర్లాంటి మామూలు రిక్రూట్మెంట్ కాదండోయ్. ఇది ప్రత్యేకంగా క్రీడాకారుల కోసమే డిజైన్ చేసిన నియామక ప్రక్రియ. ఆ వివరాలేంటో చూద్దాం. ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తం 95 కానిస్టేబుల్ అంటే జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ ఉద్యోగాలన్నీ కూడా స్పోర్ట్స్ కోటా కింద ఫిల్ చేస్తున్నారు. అందుకే రాత పరీక్ష లాంటివి ఏమీ లేవు. ఇక్కడ మీ స్పోర్ట్స్ టాలెంటే మెయిన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఇక సెక్షన్ 2 ఎలిజిబిలిటీ అంటే అర్హతలు. ఈ స్పోర్ట్స్ కోటా కింద అప్లై చెయ్యాలంటే ఎవరెవరూ అర్హులు, ఇంకా ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి, అవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా బేసిక్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. అప్లై చేసేవాళ్లు తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ ఎలిజిబులే. జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యుంటే చాలు. ఇక వయస్సు విషయానికొస్తే జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. మరి ఈ స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? ఊరికే స్పోర్ట్స్ ఆడితే సరిపోతుందా? లేదు, గుర్తింపు పొందిన పెద్ద పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్లలో పాల్గొన్నట్టు సర్టిఫికెట్లుండాలి. అప్పుడే అర్హత సాధిస్తారు. మరి ఏ లెవెల్ కాంపిటీషన్స్ కన్సిడర్ చేస్తారు? ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్, నేషనల్ కాంపిటీషన్స్, అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్కూల్ గేమ్స్, ఇంకా ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఖేలో ఇండియా గేమ్స్లో పాల్గొన్నా కూడా అర్హత ఉంటుంది. వయస్సులో కూడా కొన్ని సడలింపులున్నాయి. జనరల్ ఓబీసీ వాళ్లకి 28 ఏళ్ల వరకు, ఇంకా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకైతే ఏకంగా 33 ఏళ్ల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, మూడో సెక్షన్కి వచ్చేసాం. అప్లికేషన్ ఎసెన్షియల్స్. అర్హతల గురించి తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఎలా అప్లై చెయ్యాలి, ముఖ్యమైన తేదీలు ఏంటి, ఆ విషయాలు చూద్దాం. ఈ తేదీలను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 10, 2026న మొదలవుతాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9, 2026న ముగుస్తాయి. ఇక సెలక్షన్ ర్యాలీలు మే 2026 నుండి మొదలవుతాయి. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఇంకా ఓబీసీ వాళ్లు ₹100 చెల్లించాలి. కానీ ఎస్సీ, ఎస్టీ ఇంకా మహిళా అభ్యర్థులకు ఫీజు ఏమీ లేదు, 0. ఇది చాలా మంచి విషయం కదా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అప్లై చేయడానికి ఉన్న ఒకే ఒక్క దారి వాళ్ల అధికారిక వెబ్సైట్ మాత్రమే. దయచేసి వేరే నకిలీ వెబ్సైట్స్ నమ్మి మోసపోవద్దు. www.assamrifles.gov.in ఈ వెబ్సైట్లోనే మీ అప్లికేషన్ సురక్షితంగా సబ్మిట్ చేయండి. ఇక 4వ సెక్షన్ ఎంపిక ప్రక్రియ. సరే, అప్లై చేశాక అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మొత్తం ఎంపిక ప్రక్రియలో 5 దశలుంటాయి. మొదట మీ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేనండి పిఎస్టీ. ఆ తర్వాత మీరు ఏ క్రీడలో అప్లై చేశారో దానికి సంబంధించిన ఫీల్డ్ ట్రయల్స్ ఉంటాయి. నెక్స్ట్ వైద్య పరీక్ష. ఇక చివరిగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. ఇక్కడొక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సాధారణంగా రక్షణ దళాల ఎంపికలో ఉండే ఆ కఠినమైన రన్నింగ్ టెస్టులు లాంటివి ఇక్కడ లేవు. కేవలం వాళ్లు చెప్పిన శారీరక ప్రమాణాలు ఉన్నాయా లేవా అని చూసి నేరుగా మీ క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు, అంతే. మరి ఆ శారీరక ప్రమాణాలేంటో ఈ పట్టికలో స్పష్టంగా చూడొచ్చు. ఉదాహరణకు సాధారణ కేటగిరీ అబ్బాయిలకు కనీస ఎత్తు 170 సెంటీమీటర్లు, అమ్మాయిలకు 157 సెంటీమీటర్లు ఉండాలి. అదే ఎస్టీ అభ్యర్థులకు అయితే ఎత్తులో కొంచెం సడలింపుచ్చారు. ఈ ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలనుకునేవారు ప్రయాణ ప్రణాళిక చేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే పిఎస్టీ నాగాలాండ్లోని దిమాపూర్లో జరుగుతుంది. ఇక మీ క్రీడా నైపుణ్యాలను పరీక్షించే ఫీల్డ్ ట్రయల్స్ మణిపూర్లోని ఇంపాల్లో నిర్వహిస్తారు. ఇక చివరి విభాగం ఖాళీల వివరాలు.
ఏ క్రీడలో ఎన్ని ఖాళీలున్నాయో వివరంగా చూద్దాం. దీన్ని బట్టి ఏ క్రీడలో దరఖాస్తు చేసుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఒక అంచనాకు రావచ్చు. ఈ పట్టికలో ఖాళీల వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చూడండి, కరాటేలో అత్యధికంగా 12, వుషులో 9, షూటింగ్ మరియు జూడోలో 8 చొప్పున ఖాళీలున్నాయి. ఫుట్బాల్, అథ్లెటిక్స్ లాంటి ఇతర ప్రముఖ క్రీడలలో కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. మీ క్రీడ ఈ జాబితాలో ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి. సో అంతా చూశారు కదా. ముగించే ముందు ఒక ప్రశ్న. ఇలాంటి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్లు చూస్తుంటే ఈ రోజుల్లో రక్షణ రంగంలో ఉద్యోగం సంపాదించడానికి కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడా నైపుణ్యాలు కూడా అంతే ముఖ్యమవుతున్నాయని అనిపించడం లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటి? ఆలోచించండి.